హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రపంచంలో మనం కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో భయంకరమైనటువంటి ధ్వంసం, తుఫానులని, వరదలు, గ్రామాలు కొట్టకపోవటం, మనుషులు గల్లంతులైపోవటం, ప్రపంచంలో అనేక చోట్ల భయానకమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే రోజులు ఇంకా ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరూ కూడా దాని అంచనా వేయి చాలలేరు. అందుకని ప్రమేయం దేవుని బిడ్డలారా, మనుషులు ఈ భూమి మీద ఉండటం దేవుడిచ్చిన కృప. ఈ రోజున దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనము మన జీవితంలో రాబోయే దినాన్ని గురించి కావచ్చు, గడిచిపోయిన వంటి కాలమును బట్టి కావచ్చు, జాగ్రత్త అనేది పడకపోతే పరిస్థితి ఎటువైపుకు దారి తీస్తుందో ఎవరికి కూడా తెలియని వంటి స్థితి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసేపు పట్ల దేవుడు తన దయ కనికరాన్ని చూపారు. యేసేపుకు ముందుగానే దేవుడు దర్శించాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఫరో దేవుడు తనను దర్శించాడు. ఒక కలభావాన్ని దేవుడు తను చూపించి దాని వివరాన్ని చెప్పగలిగినటువంటి యేసేపును జైల్లో నుంచి బయటికి రప్పించి దాని భావమును అర్థాలు చెప్పిన తర్వాత రాజుగారికి భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తన జీవితంలో తాను బ్రతకాల్సిన స్థితి. అందుకని సమస్త బాధ్యతలన్నీ కూడా ఫరో యేసేపు చేతికి అప్పగించాడు. సమస్త కార్యాలు చేయటానికి సమర్థుడని దేవుడు వెన్నుకొని ఏరుపరుచుకొని ఫరో ఎదుట యేసేపును దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆదికాండం 41వ అధ్యాయము 30వ వచనం చివరిలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ కరువు దేశమును పాడు చేయును. ఆదికాండం 41వ అధ్యాయం 30వ వాక్యంలో ఈ మాట కనిపిస్తుంది. ఉందా? అక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, కరువు దేశమును నాశనము చేయును అని. బైబిల్లో చెప్పబడినటువంటి మాట ఏంటంటే,
ఏంటంటే, రాజ్యం మీదకి రాజ్యము ఏంటండి, దేశం మీదకి దేశాలు లేస్తాయంట. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ప్రజలు ఏం చేస్తారండి, ఈ ఊరు వాళ్ళందరూ వెళ్ళిపోయి ఇంకొక ఊరి మీద పడతారు. అక్కడ ఉన్నది ఎంతకాలం తింటారు? అది కాస్త అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి ఇంకొక ఊరి మీదకి వెళ్ళిపోతారు. కరువు అనేది ఎంత భయానకమైనటువంటి పరిస్థితి కలుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా తెలియచేశాడు. అందుకని దేవుడు ముందుగానే ఫరోను దేవుడు దర్శించి ఫరో మనసు కరిగేటట్లు దేవుడు చేసి, యోసేపు మీద దయా కనికరము పుట్టేటట్లు చేసి, ఆ దేశానికి ఫరో పట్ల యోసేపును మంత్రిగా చేసి ఆ దేశాన్ని 7 సంవత్సరాలు కరువు లేకుండా చేసేటట్లు ప్రభు కార్యం చేశాడు. ఎంతోమంది అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, రాష్ట్రాల నుండి ఐగుప్తుకు వచ్చి ధనాన్ని తీసుకొని వెళ్ళినా ఏమాత్రం కూడా తరగలేదు. గల కారణం ఏంటంటే, ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో తెలియదు, నీలో భయము భక్తి అనేది ఉందో లేదో తెలియదు. నువ్వు చేసేవంటి పనులకి, నీ శాస్త్రాలకి అది ఎంత మాత్రము దేవుని సన్నిధిలో అది సరి కావట్లేదు. అయినను ఈ రోజున నీవైనను నేనైనను సురక్షితముగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే దానికి గల కారణం నీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరో ఒకళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా ఉంటారు. వారు చేసే ప్రార్థనే ఈ రోజున నీ కుటుంబంలో ఎటువంటి సమస్య రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట, తప్పిస్తున్నాడు. ఈ సమస్యలన్నిటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు తప్పిస్తున్నాడనే సంగతిని మర్చిపోకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ 30 వాక్యములు చక్కగా చెప్పాడు. మొదటి నుంచి మనం చదువుదాం. మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తి దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును, చెప్పండి ఏమైందంట, ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. కరువు ఆ దేశమును పాడు చేయను. ప్రైజ్ ద లార్డ్. పాడు చేయనా, మేలు చేయనా? చెప్పాలి గట్టిగా. ఏం చేయనండి? కరువు ఏం చేస్తుందంట? ప్రైజ్ ద లార్డ్. ఒక జబ్బు వస్తే ఆ ఇంట్లో ఒకరికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం వచ్చినప్పుడు ఒకడే చేస్తాడు. కరువు వచ్చిందనుకో ఏం చేస్తాడు? దేశమే నాశనం అయిపోద్ది. దానికి గల కారణాలు ఎవరంటే మనుషులే. మనుషులు చేసేవంటి అరాచకాలను బట్టి, వారు చేసే పాడు పని, వారి అలవాట్లను బట్టి చివరికి తమ దేశమే నాశనం అయిపోయే స్థితిలోకి తెచ్చుకుంటారు. అందుకని ప్రేమేంది బిడ్డలారా, ఒకటి మనం గమనించాలి. రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడికి ఉక్రెయిన్ అధ్యక్షులకి ఇద్దరికి దేవుడు ఏమైనా కిరీటం పెడతాడా? వాళ్ళని చెప్పండి, పెడతాడా? కిరీటం ఏమైనా పెడతాడా? ఏమి అట్లా చూస్తున్నారు? పెడతాడా ఏమైనా?
పెట్టడం, ఇద్దరిని తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు. వారి వలన సామాన్యమైన ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారంటే భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని 7 సంవత్సరములు కరువు గలవక 7 సంవత్సరాలు ముందు వస్తాయి. ఆయన చక్కగా చెప్పాడు. ఆయన చూపిన కళ ఏంటంటే 7 బక్కావుల గురించి చెప్పాడు. 7 బలిసిన ఆవులు. ఈ బలిసిన ఆవులు ఏం చేసాయంట, బక్కావులు ఏం చేసాయంట, బలిసిన ఆవులను చెప్పండి ఏం చేసాయి, తినేసాయి. దానికి అర్థం ఏంటంటే 7 సంవత్సరాల కరువులో నువ్వు ఎంత బలమైన వ్యక్తి ఉన్నా సరే, నీ దగ్గర ఎంత ధనం ఉన్నా 7 సంవత్సరాలంటే నీ ధనం ఉంటుందా? ఏమాత్రం కూడా ఉండదు. 2 సంవత్సరాలు కరోనా వస్తేనే విలవిలలాడిపోయారు జనాలు. తినటానికి లేక, ఏం చేయాలో అర్థం కాక ఫోన్లు చేసి ఏడ్చేవాళ్ళు, ఏదైనా సహాయం చేయండి అని. మరి 7 సంవత్సరాలంటే మామూలు మాట కాదు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడినటువంటి విషయంలో కరువు దేశమును పాడు చేయననే మాటను మనం గమనించినప్పుడు నువ్వు చాలా జాగ్రత్త పడాలనే సంగతిని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త పడుమని, మరచిపోవద్దని. రాబోయే దినాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి, రాక మానదు. కుటుంబం అన్న తర్వాత సమస్యలు రాక మానవు, వస్తాయి. కానీ జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే చాలా కష్టం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. 31వ వాక్యం, దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి, ఆ కరువు మిక్కిలి భారముగా నుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి మనం గమనించాలి, నీ దగ్గర ఎండి ఉంది, బంగారం ఉంది, డబ్బు ఉంది, ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీ ఇంట్లో నీకు సమీపంగానే ఉన్నాయి. ఆకలేస్తుంది, ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తారు? ఆకలేసినప్పుడు వాటిని తింటావా? తినలేవు కదా. డబ్బు తింటావా? బంగారం తినలేవు కదా. బియ్యం తినలేవు కదా. కూరగాయలు అట్లాగే తినేయలేవు కదా. ఏం చేస్తావు? తినాలంటే చెప్పండి, ఆకలి కాకముందే నువ్వు అన్నీ రెడీ చేసుకొని జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా ముందుగా సిద్ధపాటు అనేది లేకపోతే దేవుని రాజ్యంలో ఆయన మహిమలో మనము ప్రవేశింపలేము. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఉన్నా కూడా వండి పెట్టే వ్యక్తులు ఉండరు. ఈ మధ్య ఒక ఆయన మన మందిరానికి వచ్చేవాడు, ఒక సంవత్సరం క్రితం మన మందిరానికి వస్తూ ఉండేవాడు, బాగుండేవాడు. ఎందుకో మధ్యలో మానేసాడు, రావటం మానేసాడు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, మందిరానికి రా అయ్యా, బాగుంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది అని ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ పాస్టర్ గారు పని 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 అనుకుంటా పాపం రాకుండా మానేసాడు. ఈరోజు కలిసాడు నాకు. ఏంటన్నా ఎలా ఉన్నావు, ఏంటి సంగతి అంటే, బాగున్నానన్నా, అక్క పిల్లలు ఎలా ఉన్నారంటే, అప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని చెప్తున్నాడు, అక్క చనిపోయింది.
ఏమైంది, ఏమైనా జబ్బు చేసింది, లేకపోతే ఏమైందంటే లేదు ఊరేసుకొని చచ్చిందన్నాడు. దానికి కారకులు ఎవరు చెప్పండి? చచ్చిపోయే ముందంట తన పేరు, తన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పిల్లల అకౌంట్లో వేసేసింది. భర్తకు లేకుండా మొత్తం ఇద్దరు పిల్లల అకౌంట్లో వేసేసి శుభ్రంగా ఊరేసుకొని చచ్చిపోయింది. ఎందుకు చనిపోయింది, ఏంటి కారణం, నువ్వేనా అరిచావంటే లేదంటాడు. మళ్ళీ మరి ఎందుకు చచ్చిపోయిందంటే ఏమో తెలియదు. ఆమె ముందే ప్లాన్ వేసుకుందంట చావటానికి. ఊరికనే ఎవడని చస్తారా? ఎందుకు చావరు? సోమరుడు చావుకి ఏం చేస్తారు? సంసారం చేయని వాళ్ళు చస్తారు. ఏంటండి, సంసారం చేయని వాళ్ళు, సోమరోళ్ళు, పని చేతగాని వాళ్ళు, మాట పడిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అది ఒకటే మనకు నిర్ణయం అనుకుంటారు. కానీ ఊరేసుకొని చనిపోయినా, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చినా, కిరసనాలు పోసుకొని చనిపోయినా, ట్రైన్ కింద పడ్డా, బస్సు కింద పడ్డా, బావిలో దూకినా, నదిలో దూకినా, నువ్వు ఎక్కడ దూకినా చస్తావు, కానీ నరకానికి వెళ్తావు. ఏంటండి, చావటానికి నీకు ఎంత మాత్రం అధికారము లేదు నీకు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ప్రతి వాడు నరకానికి పోవాల్సిందే. వాడు యేసుప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా. యేసుప్రభు మధ్యలో కృష్ణాలు పోసుకొని చావమన్నాడా? ఏంటండి, ప్రైజ్ ది లార్డ్. చాలా రోజుల నుంచి నేను చెప్తా ఉన్నా అతన్ని, ఎంత చెప్పినా కూడా అతను కూడా ఏదో వింటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవడు కర్మ వాడే బాధ్యత, ఎవరి కర్మకు వాడే బాధ్యత వహించాల్సింది, తప్పదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే చాలా చక్కగా ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును, చెప్పండి ఏమైపోయిందంట? 7 సంవత్సరాల్లో చెప్పండి ఏమైపోయిందంట? మరవబడిను. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త అనేది లేకపోతే రాబోయే దినాలలో చాలా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. మరొక మాట, ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటి? జరిగిన వంటి వాటిని, నీ కనులార నువ్వు చూచిన వంటి వాటిని ఎప్పుడు కూడా నువ్వు వాటిని ఏం చేయకూడదంట? మరచిపోకూడదు. కొందరు తమ స్థితిని మరచిపోయి మాట్లాడతారు, కొందరు తమ స్థితిని మరచిపోయి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడటం వలన ప్రయోజనం ఏముందండి? నీకున్న బలం తగ్గిపోవటం తప్ప, నీ మీద ఉన్న ఇతరులకు ఉన్న ప్రేమ తగ్గిపోవటం తప్ప, నీ మీద ఉన్న గౌరవం తగ్గిపోవటం తప్ప మరొకటి ఉండదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులార చూచిన వాటిని మరొక ఎండునట్లును నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేసేటప్పుడు
బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కుతారు. డ్రైవర్ కండక్టర్ ఏం చేస్తారు తెలుసా? డ్రైవర్ చేసేవంటి పని ఏంటంటే ఆయన డ్యూటీ ఎక్కే ముందు బండి దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేస్తాడు. అన్నీ చెక్ చేసుకుంటాడు. టైర్లో గాలి ఉందా, ఎక్కడైనా నట్టు ఊడిందా, స్టీరింగ్ కరెక్ట్గా ఉందా, బండి సెల్ఫ్ అవుతుందా, బ్రేకులు పడుతున్నాయా, క్లచ్ పని చేస్తుందా, గేర్ రాడ్ పని చేస్తుందా, ఇవన్నీ చెక్ చేసుకొని ఆ తర్వాత అతను ఏం చేస్తాడండి, తీసుకొచ్చి ఏం చేస్తాడో తీసుకొచ్చి అప్పుడు బస్ స్టాండ్లో పాయింట్ మీద పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ చెక్ చేసుకొని అన్నీ బాగున్నాయి అని తనకు నమ్మకం కలిగితే అతను ఏం చేస్తాడండి, తీసుకొచ్చి పాయింట్ మీద పెడతాడు. జనాలను ఎక్కించుకొని క్షేమంగా చేరవలసిన గమ్యస్థానాన్ని చేరతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటంటే, ఈ రోజున ఈ ప్రపంచములో నువ్వు కనులార ఏదైతే చూస్తున్నావో, ఏం జరుగుతుందో ఏదైతే చూస్తున్నావో ఆ దృశ్యాన్ని వాటిని ఏం చేసుకోవాలంట చెప్పండి. ఏమంటున్నాడని? కనులార చూచిన వాటిని మరిచిపోకుండాన్నట్లు నువ్వేం చేయాలి? నీ జీవితకాలం అంతయు కూడా నీ హృదయంలో నుండి అవి తొలగిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటిని తొలగిపోకుండాన్నట్లు నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. నీ మనసును నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. బ్రేకులు లేని బండి ఏమవుతుంది చెప్పండి? బ్రేకులు లేని బండి ఏమవుతుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్తాను, ఆటో తోలేటప్పుడు కానీ, కారు తోలేటప్పుడు కానీ, బైక్ తోలేవాడు కానీ అన్నీ చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని బయలుదేరాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోకుండా బయలుదేరితే మనవాళ్ళు పడ్డట్టు పడతారు. అంతే కదా? ఇప్పుడు ఆటో తోలుతున్నానని అనుకున్నారు, మధ్యలో పోయిన తర్వాత పడతారని తెలుసా? డ్రైవర్ చేసే పని ఏంటంటే అన్నీ అన్నీ చేసుకోవాలి. అన్నీ చెక్ చేసుకోకుండా, జాగ్రత్త పడకుండా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పి నువ్వు తీసుకొని వెళ్ళి ప్రమాదం జరిగితే జైలుకు పోయేది ఎవరో చెప్పండి? ఎవరు? డ్రైవరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చాలా చక్కగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన అంటాడు, నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారులను నీ కుమారుల కుమారులకును వాటిని నీవు చెప్పండి ఏం చేయాలంట? వాటిని మీరు నేర్పించండి. ఏదైతే చూస్తూ ఉన్నావో, దేన్నైతే నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావో, ఇప్పుడు దాకా దేన్ని చూసి దేన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు నడిపించబడుతూ తన్ను తాను నిన్ను నీవు కాపాడుకుంటూ ఇంతవరకు నువ్వు వచ్చావో, చూసిన వాటిని విన్న వాటిని నువ్వేం చేయాలంట? అది నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్తున్న వంటి మాట ఏంటంటే, రాబోయే దినాలను జరిగిపోయిన దినాలను గురించి జాగ్రత్త పడి నీ మనస్సును నీవే జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ మనస్సును, నీ ప్రవర్తనను, నీ నడివెడక, నీ పద్ధతులను నిన్ను నీవే కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట కూడా రాయబడింది. ఆ మాటను కూడా మనం చూద్దాం. 6వ అధ్యాయం 12వ వాక్యం.
ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక మాట రాయబడింది, చూద్దాం. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? అందుకని 12వ వాక్యంలో అంటున్న మాట ఏంటంటే, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే, నిన్ను అక్కడ నుంచి రప్పించిన నీ దేవుడైన యెహోవాను నీవు చెప్పండి, ఏమంటున్నాడండి? మరువకయుండును, నీవు మరవకుండానట్లు జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేశమును ఎవరు పాడు చేస్తారండి? చెప్పండి. దేశమును కరువు పాడు చేస్తుంది. కరువు దేశాన్ని నాశనము చేస్తుంది. వరద వచ్చిందనుకో ఊర్లన్నీ కొట్టకపోతాయి. గాలి వచ్చిందనుకో అన్ని సమూల నాశనము అయిపోతాయి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో మనల్ని మనమే సెర్చ్ చేసుకొని ప్రభు రాకడ పర్యంతం వరకు జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కరువు రాకుండా ఉండాలంటే నీ మనసును నువ్వేం చేయాలంట? జాగ్రత్తగా చేసుకోవాలి. చూసిన వాటిని, విన్న వాటిని, జరిగిన వాటిని, జరగబోయే వాటిని గూర్చి నీవు జాగ్రత్త పడి నీ మనస్సును నిలుపుకొని రాబోయే దినాల్లో నీ పిల్లలు పాడైపోకుండానట్లు ఈ విషయాలను వాళ్ళకి నేర్పించాలి. అందుకని 12వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటి? నీ జీవితంలో ప్రభు చేసిన మేలుకు పొరపాటున కూడా నీవు దేవుని మరిచిపోవటానికి వీలు లేదు. మరిచిపోకూడదని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 9:7 చదవండి. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాను కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దానికి మరవద్దు. నీవు ఐగుప్తి దేశము నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి. ఏం చేస్తూ వచ్చారంట? చెప్పండి. ఈ చదవబడినటువంటి విషయంలో ప్రజలు చేసినటువంటి పని ఏంటండి? చెప్పండి. ఏం చేశాడంట ఆయన? ప్రజలు ఏం చేశారంటే దేవుని కోపము వచ్చేటట్లు చేశారు. గల కారణం ఏంటంటే, దేవుడు ప్రజల మీద ఇంతగా కోపపడటం గల కారణం ఏంటంటే, వారు కృతజ్ఞత లేని వారుగా అయిపోయారు. బానిసత్వం నుండి వారిని విడిపించిన సంగతి మరిచిపోయారు. బానిసత్వం నుండి విడిపించిన సంగతి మరిచిపోయారు. వారు అక్కడ పడిన బాధలు, కష్టాలు వీటన్నిటి మరిచిపోయారు. ఆ భయంకరమైన స్థితిలో నుండి దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించే దేశాన్ని నడిపించిన వంటి ఆ స్థితిలో కూడా వాళ్ళు ఏం చేశారంట? మరిచిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడినటువంటి విషయంలో చెప్పబడిన మాట ఏంటంటే, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాను కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడు ప్రజలు ఉన్నారండి, ఒక మాట
మోసే కొండ మీదకి వెళ్ళాడు. ప్రజలు ఎక్కడున్నారండి? కొండ కింద ఉన్నారు. ఆరోహణని పెట్టారు, యెహోషువని పెట్టేసి వెళ్ళిపోయారు. వీళ్ళు మోసే తిరిగి వచ్చిన ప్రజలు ఏం చేశారు? దేవుని మరిచిపోయి తిని తాగి ఆడటం మొదలు పెట్టారు. చెప్పండి, తినటం, తాగటం, ఆడటం మొదలు పెట్టారు, ఆటలాడుకోవటం మొదలు పెట్టారు, అంటే డ్యాన్సులు వేయటం మొదలు పెట్టారు. అప్పుడప్పుడు మీరు కూడా పెళ్ళిళ్ళకి వేస్తుంటారు కదా, అన్నీ మర్చిపోయి. ఏంటండి? అప్పుడప్పుడు జనాలు ఏం చేస్తుంటారు? అన్నీ మర్చిపోయి, ఎక్కడున్నామనే సంగతి కూడా మర్చిపోయి ఏం చేస్తారండి? తాగి తిని ఆడటం మొదలు పెడతారు. ఈ మధ్య నేను ఒక చోట పెళ్ళికి వెళ్తే మమ్మల్ని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి పెట్టారు అన్నం తింటానికి. మేము అన్నాన్ని కూర్చున్నాం, వాళ్ళకి సినిమా పాటలు మొదలు పెట్టేశారు మా ముందే. ఏంట్రా బాబు ఇప్పటిదాకా ఏం చేశారు, ఏం విన్నారు, ఏంటి సంగతి అంటే వాళ్ళు అంటారు, ఏం చేస్తావునా, తాగుబోతుడు చెప్పిన మాట వినట్లేదు. పెట్టింది ఈడే, చెప్పేది ఎవరి మీద? చెప్పండి, ఎవరి మీద? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది చూడండి, పచ్చి అబద్ధం ఆడేస్తారు. ఒక్కడు నిజం చెప్పి చావడు ఇక్కడ, ఒక్కడు నిజం చెప్పడు. మరి బాగుపడేది ఎట్లా? ఈరోజు వరకు నువ్వు క్షేమంగా ఉన్నావంటే నీ ఇంట్లో ఎవరో ఒకడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నువ్వు ఇంతవరకు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడింది. అరణ్యములో నీవు నీ దేవుడిని యెహోవాను కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరవవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చి తిరిగి ఎక్కడి దాకా? పాలు తేలు ప్రవహించే దేశంలో ప్రవేశించేంత వరకు కూడా వీళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారంట. మరి వీళ్ళందరూ పరలోకం చేరతారంటవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు? చెప్పండి, వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదండి? చెప్పండి, సరి అయిన సంకేతాలు లేవు. సమాధానం అనేది వాళ్ళిద్దరి మధ్యలో, సమాధానం లేకపోవటానికి, సమాధానం కోల్పోవటానికి గల కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకు చెప్పేవంటి వాళ్ళు లేరు. వాళ్ళిద్దరి మధ్యలో అలా చేయకూడదని చెప్పేవంటి వ్యక్తులు ఒకవేళ ఉన్నా వాళ్ళు చెప్పిన వాళ్ళ మాటను వీళ్ళు వినరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కడుపు నిండా తిండి దొరికినోడు ఊర్ల మట్టి తిరుగుతాడా? మీరైనా చెప్పండి. కడుపు నిండా తిండి తిన్నోడు ఊర్ల మట్టి తిరుగుతాడా? ఎక్కడ తిండి దొరుకుతుందో అక్కడే తిని అక్కడే ఉంటాడు. అర్థమైందే? కడుపు నిండా తిండి దొరకకపోతే ఏం చేస్తాడు? భార్య అయినా భర్త అయినా కడుపు నిండా తిండి దొరకకపోతే, పెట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఎవరికైనా బల్బు వెలిగిందే? ఒక్కళ్ళకన్నా వెలిగిందా? వెలగలేదా? వెలిగిందిరా బల్బు? నాకు పెళ్ళి కాలేదుగా, ఏం జరుగుతుంది అన్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కడుపు నిండా తిండి దొరికితే ఆడు బయటికి వెళ్తాడా?
కడుపు నిండా తిండి దొరికితే ఆమె బయటికి వెళ్తుందా? మరి నా మాట వినట్లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు కడుపు నిండా తిండి పెట్టట్లేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు భార్యకి అత్తకి కుదరకపోతే భార్య ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? మీ అమ్మ నన్ను అట్టంటుంది, మీ నాయన ఇట్ట అంటున్నాడు, నేను కావాలా మీ అమ్మ నన్ను కావాలా అని భార్య అనేది అనుకో భర్తతో. ఈడేం చేస్తాడు? ఏమి ఆడ వెళ్ళిపోద్దో ఏమో అని చెప్పండి వాళ్ళను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి వీడు భార్యను తీసుకుని పక్కకి వెళ్ళిపోతాడు. అదే పక్కకి వెళ్ళిపోయిన తర్వాత భార్య చెల్లెల్ని కానీ అమ్మను కానీ వాళ్ళ నాయనను కానీ ఒక్క మాట అని చూడు, మనం చూద్దాం. ఊరుకుంటుందామా? ఏమ్మా, ఊరుకుంటుందా? భర్త వాళ్ళ భార్యకి చెల్లెల్ని కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ అన్నను కానీ ఎవరినైనా సరే ఏదైనా ఒక మాట అన్నాడు అనుకో, ఏమంటారు? ఒప్పుకుంటారా? సంసారం అంటే ఇదే. భార్య మాటని వెళ్ళిపోవటమే సంసారం అనేది. కరెక్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారంటే ఇదే. వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళని కాపాడుకునేదానికి, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకునేదానికి ఆమె ఏమైనా చేస్తుంది. ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి భర్తకు ఏదైనా చాడీలు చెప్పి ఈయన బయటికి, ఈ బుద్ధి లేనివాడి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తాడు. మళ్ళీ నా లాంటి భక్తుడు లేడు అని చెప్తాడు అందరికి. తన అమ్మ మీద, తన తండ్రి మీద, తల్లి మీద ఎన్ని చాడీలు చెప్పినా వీడు విని తన భార్యను తీసుకుని బయటికి పోతాడు. అదే బయటికి వెళ్ళిన తర్వాత నీ భార్య అక్కను చెల్లిన ఒక మాట నువ్వు చూద్దాం, నువ్వు బతుకుతావేమాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాధించి నరాలు తీసి పెడతారు నీకు. ప్రైజ్ ది లార్డ్. అందుకని భార్య భర్త కడుపు నిండా అన్నం పెడితే భర్త బయటకు ఎందుకు వెళ్తాడని. అయ్యా, అర్థమైందా? భర్త భార్య కడుపు నిండా అన్నం పెడితే భార్య ఎందుకు పోతుంది బయటికి? ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? అరణ్యములో వారు ఏం చేశారు? దేవుని కోపము పుట్టేటట్లు చేశారు. అలా చేయటానికి గల కారణం ఏంటంటే ఐగుప్తు దేశంలో బానిసత్వం నుండి విడిపించారనే సంగతిని వీళ్ళు మర్చిపోయారు. కృతజ్ఞత లేని స్థితిలో గడిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, యెహోవాను కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని ఎంత మాత్రం కూడా మర్చిపో. ఏ విషయంలో కోపం పుట్టించారు? ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు? అందుకని ఆయన అంటాడు, జాగ్రత్త పడి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండాలి. మెలుగు అనేది లేకపోతే రాబోయే దినాలు భయంకరమైన పరిస్థితులు. ఆ కరువు కంటే ఈ కరువు ఎక్కువైపోద్ది. కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, విడిపోటాలు, రకరకాల పరిస్థితులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆమె కూతురుకు 21 సంవత్సరం, 21 సంవత్సరం అండి కూతురికి. ఆ కూతురుకు
తల్లి చెప్పిందంటే పక్కింటి అంకుల్ దగ్గర తాళం పెట్టి వెళ్తాను, నువ్వు కాలేజీ నుంచి వచ్చినప్పుడు తాళం తీసుకోమని. ఈమె ఏం చేసిందంటే ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ లేదు, చూసింది. సరే అక్కడ తాళం ఇచ్చింది అని చెప్పి ఆడికి వెళ్ళి తలుపు కొడితే అంకుల్ గారు తలుపు తీసేది, తీసినట్టు తీసి మళ్ళీ వేసేసాడు. తడబడతా తలుపు తీసాడు, తలుపు వేసేసాడు. అమ్మాయిని చూడండి, ఏంటి ఇలా తడబడుతున్నాడు ఈ అమ్మాయి. చిన్నగా కిటికీలో నుంచి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ ఆ ఇంట్లోనే ఉంది. ఆ విషయము భర్తకు తెలిసిందో లేదో తెలియదు, కానీ ఈమె మాత్రం నాకు విడాకు కావాలని కూర్చుంది. ఏంటండి, 20 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన ఆమెకి 21 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిని కూడా లెక్క లేకుండా, ఆ మీద ప్రేమ చూపకుండా వీళ్ళని విడిచిపెట్టడానికి చూడండి తెగించింది. కరువు ఏం చేస్తుంది చెప్పండి? కుటుంబాన్ని నాశనం చేస్తుంది. కరువు దేశాన్ని పాడు చేస్తుంది. కరువు ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. పాపం అనే కరువు, శాపం అనే కరువు, ధనాపేక్ష అనే కరువు నీ జీవితాన్ని నాశనానికి గురి చేస్తుంది. ఈ వయసులో అవసరమా అని చెప్పి ఆ పిల్ల కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను కలిపేదానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత కలిసారో చచ్చారో తెలియదు. కరువు అంటే అన్ని రకాల కరువులు ఉన్నాయి దేశంలో. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే రాబోయే దినాన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా బ్రతకటం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుడు చక్కగా చెప్తున్నాడు, కరువు దేశాన్ని పాడు చేస్తుంది. అందుకని నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకుంటాడు. నీ కుటుంబాన్ని, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలి. దేవుడు నీకు చేసిన మేలును బట్టి దేవుని మరిచిపోకూడదు. అందుకని బైబిల్ రాయబడింది, దేవుని మరొక ఉండునట్లు నీవు జాగ్రత్త పడుము. దేవుని కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. భర్త ఎందుకు నీ మీద మాటికి గొడవ పడుతున్నాడు? నీ భార్య నీ మీద ఎందుకు మాటికి గొడవ పడుతుంది? గల కారణం ఏంటి? నీ కుటుంబంలో ఏదో కరువు వచ్చింది. మనల్ని మనం సరి చేసుకోకపోతే ఈ చివరి దినాల్లో మన జీవితంలో మనం బ్రతకటం చాలా కష్టం. పరిశుద్ధ గ్రంథ లేఖనములో అనేక మాటలు రాయబడి చెప్పబడిన ప్రతి మాటని జాగ్రత్తగా మన హృదయం ముందు భద్రపరచుకొని ఏ స్థితిలో నుండి మనం బయటకు వచ్చాం, ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం బ్రతుకుతూ ఉన్నాం, ప్రభు చేసిన మేలులకై కృతజ్ఞత గలవారముగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పబడిన మాట రాయబడినటువంటి సత్యములు వాటిని మరొక జీవిత కాలం అంతయు ప్రభు సన్నిధిలో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకో. ప్రేమ స్వరూపి పరిశుద్ధులైన దేవా మీకు స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. కరువు దేశాన్ని నాశనం చేస్తుందని మీరు సెలవిచ్చిన ప్రతి విషయాన్ని బట్టి స్తోత్రాలు. చెప్పబడిన ప్రతి మాట, అందుకే నీ మనస్సును నీవు జాగ్రత్తగా కాపాడుకోమని మీరు తెలియచేశారు. మరచిపోకూడదని
నిన్ను మరిచిపోకున్నట్లు ఐగుప్తి బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించిన సంగతి, ఈ లోక పాప భోగముల నుండి శాపము నుండి విడిపించిన సంగతిని మర్చిపోకూడదని జ్ఞాపకం చేసుకోమని, జాగ్రత్త పడమని మీరు తెలియచేశారయ్యా. అనేక మార్లు నీవు కోపపడేటట్లు చేశాం, నీ కృపకు దూరం అయిపోయాం. కానీ నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని విడువక వెడబాయక ఐగుప్తి దేశంలో నుండి బయలుదేరిన నాటి నుండి కానాను దేశంలో ప్రవేశించేంత వరకు మీ హస్తాన్ని చాపి మీ రెక్కల చాటు మరుగుపరిచి నడిపించారు. ఈ రోజున ఎంతో మంది కృతజ్ఞత లేని వారుగా జీవిస్తున్నారు. వాక్యానుసారంగా ఆత్మీయ చేతులు కట్టబడి నిత్య మహిమలో ప్రవేశించినట్లు మీ దయగలిగిన హస్తమును చాపి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసమును కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని